నమస్తే, నేను మీ పాలిటీ దుర్గా సార్ని. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం చెప్పుకోబోతున్నాము. రీసెంట్గా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. గత ప్రీవియస్ ఎగ్జామ్స్ మనం గమనించామంటే 2019 కావచ్చు, 2014 నుంచి కూడా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి అనే టాపిక్ మీద రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. రీసెంట్గా మనకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, తెలంగాణలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఈ ఏ ఎగ్జామ్ పేపర్స్ అయినా మీరు ఒకసారి రెఫర్ చేయండి. సో ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అనే టాపిక్ మీద బిట్ అడుగుతూ ఉన్నారండి. సో కాబట్టి ఈ ఎగ్జామ్స్ అనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, ఎంతెందుకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఉపరాష్ట్రపతి టాపిక్ మీద మనకు బిట్లు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా చాలా చిన్న టాపిక్, బట్ ఖచ్చితంగా టాపిక్ అడుగుతున్నారు. దట్టు రీసెంట్గా మన జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి తన పదవికి రాజీనామా చేస్తున్నారు. సో ఈ అంశాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఈ ఎన్నికల అంశాల గురించి కావచ్చు, సిపి రాధాకృష్ణన్ కొత్త ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. సో ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ టాపిక్ మీద డ్యామ్ షూర్గా బిట్ అడుగుతూ వస్తున్నారు. సో వీడియో స్కిప్ చేయకుండా మీరు జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా ఈ ఏరియాలో మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ 1 మార్క్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో టాపిక్ స్టార్ట్ చేద్దాము. సో మనం తీసుకున్నామంటే ఉపరాష్ట్రపతి టాపిక్. సో ఈ టాపిక్ మీరు జాగ్రత్తగా గమనించండి. మనకి భారత రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వంలోని వన్ ఆఫ్ ద కాన్సెప్ట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి. సో ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పంగానే, సో ప్రభుత్వం అని అనగానే నేను స్టార్టింగ్ మీకు ప్రీవియస్గా కొన్ని వీడియోలు చేస్తున్నాను. ఆ చట్టాల దగ్గర నుంచి కూడా, ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ప్రతి అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ప్రభుత్వం అని గమనించగానే ప్రభుత్వాన్ని 3 భాగాలుగా మనం విభజించి అధ్యయనం చేస్తాము. సో ఆ 3 భాగాలు ఏంటి? శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఇట్ మీన్స్ ఇంగ్లీష్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని ప్రభుత్వాన్ని 3 భాగాలుగా విభజించి అధ్యయనం చేస్తాము. సో ఈ కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో మనకి కార్యనిర్వాహక శాఖ. సో ఈ కార్యనిర్వాహక శాఖలో మనకి రాష్ట్రపతి, అలాగే ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు మంత్రిమండలి, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని పేర్కొంటాము. అలాగే అటార్నీ జనరల్, ఇవన్నీ కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగంగా ఉండేటువంటి పదవులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఉపరాష్ట్రపతి కూడా అంతర్భాగంగా ఉంటారు. ఈ ఏరియా మీద బిట్ అడుగుతూ ఉన్నారు. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు అంతర్భాగంగా ఉంటారు అనేది అడుగుతున్నారు. కేంద్ర కార్యనిర్వాహక శాఖ వేరు, కేంద్ర మంత్రిమండలి వేరు. మంత్రిమండలి కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగంగా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో అది కొంచెం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోండి. ఈ పదవులు ఏవైతే ఇక్కడ మనం స్క్రీన్ మీద డిస్కస్ చేసుకుంటున్నామో ఈ పదవులన్నీ కూడా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పార్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి పదవి గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఈ ఉపరాష్ట్రపతి పదవి 5వ భాగంలో మనకి 63వ ఆర్టికల్ నుండి 71వ ఆర్టికల్ వరకు ఈ ఉపరాష్ట్రపతి యొక్క నిర్మాణం గురించి పేర్కొని ఉన్నారు. సో ప్రతి ఆర్టికల్ని మనం నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. బిఫోర్ దాట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, అసలు ఉపరాష్ట్రపతి పదవిని ఎక్కడి నుంచి స్వీకరించారు, సో రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలో ఏమనుకునింది, ఇవన్నీ అంశాలు కూడా బ్యాక్గ్రౌండ్గా మనం డిస్కస్ చేసుకున్నామంటే, రాజ్యాంగ పరిషత్లో ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో అంతర్భాగంగా మనకు రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకొని ఈ రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిందని చెప్పుకొని ఉన్నాము. రాజ్యాంగ పరిషత్తులో ఎక్కడా కూడా ప్రారంభంలో ఉపరాష్ట్రపతి ప్రస్తావన, ఆ పదవీ ప్రస్తావన అనేది తీసుకురాలేదు. ఆ రాజ్యాంగాన్ని రాసే ఆ నిర్మాణ క్రమంలో ఉండగా సందర్భానుసారము ఆ సభ్యుల యొక్క చర్చలో అంతర్భాగంగా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆ బాధ్యతలు ఎవరు చేపట్టాలి అనే ఒక సందేహం రాగా, ఆ సందేహం నుంచి
ఈ ఉపరాష్ట్రపతి అనే ఒక పదవిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ సందర్భంలో రాజ్యాంగ పరిషత్తులో ఎవరెవరు ఏ విధంగా ఈ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు ఆ బాధ్యతలు చేపట్టాలనే అంశం పైన ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారనే అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకున్నామంటే, రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆ బాధ్యతల్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు లోక్సభ రాజ్యసభ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ముగ్గురు కలిసి రాష్ట్రపతి యొక్క బాధ్యతల్ని తాత్కాలికంగా చేపట్టాలి అని బిఎన్ రావు సూచించారు. బిఎన్ రావు, బెనగల నరసింగరావు, చిత్తూరు రాజ్యాంగ నిర్మాతగా మనం పేర్కొంటాము. సో ఈ బిఎన్ రావు ఏమని పేర్కొన్నారు అంటే, రాష్ట్రపతి పదవి కనుక ఏదైనా సందర్భంలో ఖాళీ ఏర్పడినప్పుడు ఆ ఖాళీని మనకి లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ముగ్గురి నేతృత్వంలో ఈ రాష్ట్రపతి యొక్క బాధ్యతల్ని చేపట్టాలని పేర్కొంటే, సో హెచ్వి కామత్ అనేటువంటి అతను ఈ కమిటీ లాగా ఏర్పడి ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ విధులు నిర్వహించడం కాదు, ఇవి ప్రత్యేకంగా ఒక పదవిని ఏర్పాటు చేసి ఆ పదవిలో ఉండేటువంటి వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించాలని ఉపరాష్ట్రపతి పదవిని సజెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉపరాష్ట్రపతి యొక్క పదవిని ఎవరు సూచించారు అని అంటే హెచ్వి కామత్ సూచించినట్లుగా మనం పేర్కొనవచ్చు. సో అయితే ఎక్కడి నుంచి స్వీకరించాము అనే అంశాలు మనం గమనిస్తే, ఉపరాష్ట్రపతి యొక్క పదవిని మనం అమెరికా దేశం నుండి లేదా అమెరికా రాజ్యాంగం నుండి ఉపరాష్ట్రపతి యొక్క పదవిని స్వీకరించి భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమెరికా నుండి మనము ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించినప్పటికీ అమెరికాలో ఆ దేశ ఉపాధ్యక్షుడి పదవి దాని పనితీరు వేరుగా ఉంటుంది, భారత ఉపరాష్ట్రపతి పదవి యొక్క పనితీరు వేరుగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, సర్వసాధారణంగా అమెరికా అధ్యక్ష పదవి కాలం 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాల అధ్యక్ష పదవీ కాలంలో అధ్యక్ష పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా సరే ఆ సందర్భంలో దేశ ఉపాధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడు అవుతారు. బట్ మన రాజ్యాంగం ప్రకారము మన రాష్ట్రపతి పదవి ఏదైనా పలు కారణాల చేత ఖాళీ ఏర్పడితే అలాంటి సందర్భంలో కేవలం తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే విధులు నిర్వహిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అమెరికా దేశంలో ఏమో ఆ దేశ అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడితే ఉపాధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడు అవుతారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి కేవలం తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే విధులు నిర్వహిస్తాడు. తాత్కాలిక రాష్ట్రపతి అంటే ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే, కొంతకాలం మాత్రమే, టెంపరీగా మాత్రమే ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది అమెరికా ఉపాధ్యక్ష పదవికి మరియు భారత ఉపరాష్ట్రపతి పదవికి మధ్య గల వ్యత్యాసము. సో అయితే ఇక్కడ మళ్ళీ మనము చూసుకున్నామంటే ఆ నిర్మాణంలోకి మనం జాగ్రత్తగా వెళ్ళి చూస్తే, ఉపరాష్ట్రపతి యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే ఆర్టికల్స్ 63 నుండి 71 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఈ నిర్మాణం అనేది పేర్కొనబడి ఉంటుంది. సో ఒక్కొక్క ఆర్టికల్ని మనం విడివిడిగా గమనిస్తే, ఆర్టికల్ 63 ముందుగా మనం తీసుకున్నామంటే, సో ఈ 63rd ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారని పేర్కొంటుంది. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము రాష్ట్రపతి ఉంటారు, అండ్ ద సేమ్ టైం ఉపరాష్ట్రపతి కూడా భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ మనం గమనించండి. ఆర్టికల్ 64 మనం తీసుకుంటే, సో ఉపరాష్ట్రపతి తన పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహిస్తారండి. మా ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా ఎలాంటి విధులు ఉండవు కాబట్టి ఈ పదవిని ఏర్పాటు చేసింది ఏదైనా అనివార్య కారణాల వలన రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేశారు. ఆ పదవి అనేది రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడేంత వరకు ఖాళీగా ఎదురు చూస్తూ ఉండాలి. కావున అలాగ ఖాళీగా ఉండేదానికన్నా వేరొక విధులు అప్పగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగ నిర్మాతలు ఈ ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహించమని పేర్కొనడం జరిగింది. అంటే రాజ్యాంగంలో ఈ విధంగా పేర్కొని ఉన్నారు. సో ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహిస్తారు కాబట్టి
ఒక హోదాలో ఉండి వేరొక బాధ్యతలను గనక వేరొక పదవీ బాధ్యతలను గనక చేపడితే ఆ పదవికి ఈ వ్యక్తిని ఎక్స్ అఫీషియో అని పేర్కొంటాము. ఒక పదవికి నువ్వు ఎన్నికై లేదా ఒక పదవిలో నువ్వు నియమింపబడి వేరొక పదవీ బాధ్యతలు గనక నిర్వహిస్తే అలాంటి సందర్భంలో ఆ వేరొక పదవీ బాధ్యతలు నిర్వహించేటప్పుడు ఆ పదవికి సంబంధించిన వ్యక్తుల్ని ఎక్స్ అఫీషియో అని పేర్కొంటారు. ఈ విధంగా భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్గా విధులు నిర్వహిస్తారండి. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈయనకి రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ అక్కడ ఓటు హక్కు అనేది కలిగి ఉండడు. ఓటు హక్కు అనేది ఉండదు అతనికి. సో కాస్టింగ్ ఓటు హక్కు ఉంటుంది. కాస్టింగ్ ఓటు హక్కు కాస్టింగ్ ఓటు హక్కు అంటే ఏదైనా ఒక బిల్లు విషయంలో కానీ లేదా ఏదైనా ఒక తీర్మానం విషయంలో కానీ సభలో ఓటింగ్ నిర్వహించినప్పుడు రెండు వైపులా సమానమైన ఓట్లు వస్తే సో అది టై అవుతుంది. సో నిర్ణయం తీసుకుంటూ సభాధ్యక్షుడు ఏదో ఒక వైపున ఓటు వేసేటువంటి అధికారం కలిగి ఉంటాడు. అలాంటి ఓటుని మనం కాస్టింగ్ ఓట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇలాంటి కాస్టింగ్ ఓట్ అనేది భారత ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా కలిగి ఉంటాడు. ఓకే, సో ఇలాగా రాజ్యసభ చైర్మన్గా ఆయన విధులు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ పోతే మనకి మరొక ఆర్టికల్ మనం తీసుకున్నామంటే ఈ ఆర్టికల్ 65 మనం గమనిస్తే ఏదైనా అనివార్య కారణాల వలన రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు సో ఆ విధులు నిర్వహిస్తారని 65th ఆర్టికల్ పేర్కొంటుంది. సో అయితే ఏ సందర్భాల్లో రాష్ట్రపతి పదవి అనేది ఖాళీ ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అంటే రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు, రాష్ట్రపతి మరణించినప్పుడు, రాష్ట్రపతిని తొలగించినప్పుడు, అలాగే రాష్ట్రపతి దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైనప్పుడు ఇలాగా పలు సందర్భాల్లో రాష్ట్రపతి పదవి అనేది ఖాళీ ఏర్పడడానికి మనకి ఆస్కారం ఉంటుందమ్మా. సో ఆయన రాజీనామా చేయడం ద్వారా కానీ, ఆయన తొలగించడం ద్వారా కానీ, లేదా ఆయనకి ఎన్నిక అనేది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం ద్వారా కానీ, దీర్ఘకాలిక అనారోగ్యానికి పాల్పడడం వలన కానీ రాష్ట్రపతి తన విధులు నిర్వహించలేకపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఖాళీ ఏర్పడుతుంది. సో ఈ ఖాళీని తాత్కాలికంగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఉపరాష్ట్రపతి. సో ఉపరాష్ట్రపతి ఎంతకాలం తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించగలడు అని అంటే 6 months, మ్యాక్సిమం 6 months ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలలు ఆ బాధ్యతలు నిర్వహించగలడు. అయితే అన్ని సందర్భాల్లో గరిష్టంగా 6 నెలలు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడని పేర్కొంటాం. కానీ ఒక దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైనప్పుడు అనే ఈ సందర్భం ఉంది చూడండి, ఈ సందర్భంలో కాల పరిమితి అనేది ఉండదు. సో ఎందుకు కాలపరిమితి ఉండదు అంటే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తి ఎంతకాలానికి తిరిగి కోలుకొని ఆ బాధ్యతలు చేపడతారు అనేది చెప్పలేం. కావున ఈ ఒక్క సందర్భంలో మాత్రము కాలపరిమితిని పేర్కొనలేదు. మిగిలిన అన్ని సందర్భాల్లో కనీసం 1 రోజు నుండి గరిష్టంగా 6 నెలల వరకు, అనగా ఈ 6 నెలల కాల వ్యవధిలో నూతన రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించి భర్తీ చేస్తారు. కావున ఈ 6 నెలల వరకు, మ్యాక్సిమం 6 నెలల వరకు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడు. సో ఇలాగ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించేటువంటి ఆ సందర్భంలో రాష్ట్రపతి యొక్క హోదాని, రాష్ట్రపతి యొక్క జీతభత్యాన్ని, రాష్ట్రపతి యొక్క అధికారాన్ని కలిగి ఉంటాడు. సో ఆల్మోస్ట్ ఒక రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలన్నీ ఉంటాయో ఆ అధికారాలన్నీ కూడా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటూ వ్యవహరించగలడు. అంటే రాష్ట్రపతి తీసుకోగలిగే ప్రతి నిర్ణయము తీసుకునేటువంటి అధికారము ఈ సందర్భంలో ఈ ఉపరాష్ట్రపతికి ఉంటుంది. ఆల్రెడీ బిఫోర్ ఆర్టికల్లో మనం డిస్కస్ చేసుకున్నాము ఉపరాష్ట్రపతి తన పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు అని. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సందర్భంలో రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహించడానికి వీల్లేదు. అంటే సర్వసాధారణంగా ఉపరాష్ట్రపతి ఖాళీగా ఉన్నంత కాలం మాత్రము ఈ రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహిస్తూ వస్తారు. సో అసలు ఉపరాష్ట్రపతి పదవిని ఎందుకు ఏర్పాటు చేశారంటే రాష్ట్రపతి పదవి ఏ సందర్భంలో అయినా ఖాళీ ఏర్పడితే ఆ విధులు నిర్వహించడానికి ఏర్పాటు చేశారంటున్నాం. కాబట్టి వన్స్ రాష్ట్రపతి పదవి కనుక ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి అయిపోతారు. సో ఆ నిర్దిష్ట కాలము, ఆ మ్యాక్సిమం టెన్యూర్ 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో ఆ పదవిలో ఉన్నంత కాలము రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంటాను.
ఇంకో అంశం ఏంటంటే ప్రతి ఒక్క అధికారం కూడా ఈ సందర్భంలో ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఏదైతే అధికారం కలిగి ఉంటారో, ఏదైతే హోదాను కలిగి ఉంటారో, ఏదైతే జీతభత్యాన్ని రాష్ట్రపతి జీతభత్యం ఏదైతే ఉంటుందో ఆ అన్ని అధికారాలు, జీతము, సౌకర్యాలు అన్నీ కూడా ఆ సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి పొందుతారని పేర్కొంటున్నాం. ఇలాగా ఈ అంశాన్ని కొంచెం జాగ్రత్తగా మనం గమనించవచ్చు. ఇకపోతే మరొక ఆర్టికల్ మనం గమనిస్తే నెక్స్ట్ ఆర్టికల్ 66, ఇది ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక, అర్హతలు, అనర్హతలు, షరతులు, ఈ అంశాలన్నీ కూడా తెలియజేస్తారు. ఓకే, ముందుగా ఎన్నిక గురించి మనం తీసుకున్నాము. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికని ఎవరు నిర్వహిస్తారంటే యాజ్ యూజువల్ రాష్ట్రపతి దగ్గర మనం చెప్పుకున్న విధంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. సో ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక కొరకు ఒక ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. సో ఎవరు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక కొరకు రిటర్నింగ్ అధికారిగా ఉంటారంటే ఒకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్, మరొకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అంటే మొదటి ఎన్నికకి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఫస్ట్ ఎన్నికకి, రెండవ ఎన్నికకి లోక్సభ సెక్రటరీ జనరల్, మూడవ ఎన్నికకి రాజ్యసభ సెక్రటరీ జనరల్, నాలుగవ ఎన్నికకి లోక్సభ సెక్రటరీ జనరల్. ఇలాగా రొటేషన్ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు ఈ ఎన్నికల సందర్భంలో రిటర్నింగ్ అధికారిగా, ఆ సందర్భంలో ఎవరైతే వ్యక్తి ఆ హోదాలో ఉంటారో ఆ హోదాలో ఉన్న వ్యక్తి రిటర్నింగ్ అధికారిగా నియమింపబడుతూ వస్తూ ఉంటారు. రీసెంట్గా మనం తీసుకున్నామంటే 17th ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. రీసెంట్గా 17th ఎలక్షన్ 2025లో 17th ఎలక్షన్ నిర్వహించబడితే ఈ 17th ఎలక్షన్కి రాజ్యసభ సెక్రటరీ జనరల్ మనకి రిటర్నింగ్ అధికారిగా నియమింపబడి ఆ ఎన్నికల నిర్వహణ అనేది చూసుకోవడం జరిగింది. సో ఇలాగా ఎవరు నిర్వహిస్తారు, ఎవరు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారనే ఈ రెండు అంశాలను మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇకపోతే సో ఎవరు ఓటు హక్కు కలిగి ఉంటారు, ఓటు హక్కు ఎవరు కలిగి ఉంటారంటే మొత్తం పార్లమెంటు సభ్యులు ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఓకే, పార్లమెంట్ సభ్యుల్ని మనం ఎంపీలు అంటాం. సో ఎన్నికైన ఎంపీలు మరియు నామినేటెడ్ కాబడిన ఎంపీలు అందరూ కలిసి, పార్లమెంటు మొత్తం సభ్యులు కలిసి ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనడం జరుగుతుంది, ఓటు వేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లోక్సభను గమనిస్తే లోక్సభలో 543 మంది సభ్యులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎలక్టెడ్ మెంబర్సే. సో రాజ్యసభను మనం తీసుకుంటే రాజ్యసభలో 245 మంది ఉంటారు, ఇందులో 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్నికైనటువంటి సభ్యులు. అంటే 233 మంది ఎలక్టెడ్ మెంబర్స్ ప్లస్ 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ మెంబర్స్ ఇన్ రాజ్యసభ ఎంపీలలో. సో అందరు ఎంపీలు, నామినేటెడ్ ఎంపీలు మరియు సాధారణంగా ఎన్నికైనటువంటి ఎంపీలు కూడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉంటారు. అదే రాష్ట్రపతి టాపిక్ మనం తీసుకుంటే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేవలం ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మాత్రమే. సో రెండు సభల యొక్క ఎలక్టెడ్ ఎంపీస్, ఎన్నికైన ఎంపీలు, ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు. ఆ ఎంపీలు కూడా ఎవరంటే మొత్తం పార్లమెంటు ఎంపీలు అందరికీ. సో పార్లమెంట్ ఎంపీలు అందరూ అంటే సో ఎన్నికైనటువంటి ఎంపీలు మరియు నామినేటెడ్ కాబడినటువంటి ఎంపీలు అందరూ కలిసి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఓటు వేయడం జరుగుతుంది. సో ఈ ఓటు ఎలాంటి ఓటు ఉంటుంది అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ సూత్రం ద్వారా ఈ ఓటు వేస్తారు. సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ సిస్టమ్ అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఏ, బి, సి, డి అనే 4 వ్యక్తులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారంటే సో ఓటు హక్కు కలిగిన ఒక ఎంపీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిరుపతి ఎంపీ ఉన్నారు. తిరుపతి అనేది ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో తిరుపతి ఎంపీ ఓటు హక్కు కలిగి ఉంటారంటే సో ఈయన ఏకి నా మొదటి ప్రాధాన్యత, సికి నా రెండవ ప్రాధాన్యత, డికి నా మూడవ ప్రాధాన్యత, బికి నా 4వ ప్రాధాన్యత అని
ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరిస్తూ ఓటు వేయడమే ఒక వ్యక్తి సో తన ఓటు హక్కుని పోటీలో నిలబడిన అందరికీ ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి తన ఓటుని బదిలీ చేస్తూ వేస్తాడు. కాబట్టి ఈ ఓటు విధానాన్ని నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ సూత్రము అని పేర్కొంటామమ్మా. ఓకే, సో ఈ విధంగా ఈ సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ సిస్టమ్ ద్వారా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఎంపీలందరూ కూడా ఓటు వేయడం జరుగుతుంది. అయితే ఈ ఓటు విలువ ఏ విధంగా ఉంటుంది అంటే, రాష్ట్రపతి ఎన్నికలకి మనం వస్తే మా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుకి విలువ ఉంటుంది. సో ఆ విలువ ఎంపీకి ఒక విధంగా ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక విధంగా ఉంటుంది. దానికి పలు ఫార్ములాస్ని కూడా అనగా 2 ఫార్ములాస్ని కూడా మనం డిజైన్ చేసుకొని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 1 ఓట్ 1 వాల్యూ అని అంటారమ్మ. ఒక ఓటుకి ఒక విలువ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలు ఎవరు ఓటు వేయడం జరుగుతుంది, ఎవరెవరికి ఓటు హక్కు కలిగి ఉంటారని చెప్తాము. దీన్నే వైస్ ప్రెసిడెంట్స్ ఎలక్టోరల్ కాలేజ్ అని పేర్కొంటారు. ఎలక్టోరల్ కాలేజ్, వైస్ ప్రెసిడెంట్స్ ఎలక్టోరల్ కాలేజ్గా పేర్కొనడం జరుగుతుంది ఓటు హక్కు కలిగినటువంటి సభ్యుల సమూహాన్ని. సో వైస్ ప్రెసిడెంట్స్ ఎలక్టోరల్ కాలేజ్ అనగా టోటల్ పార్లమెంట్ ఎంపీస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎంపీలందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు. ఎక్కడ వీళ్ళు ఓటు వేస్తారంటే, ప్రారంభ రాజ్యాంగం ప్రకారం అయితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అనగా జాయింట్ సెషన్ దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఉభయ సభల సంయుక్త సమావేశంలో అక్కడికి వచ్చి ఓటు వేసేవాళ్ళు. కానీ 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1961 ప్రకారము సో ఈ అంశాన్ని కాస్త చేంజ్ చేశారు. ఏ సభ సభ్యులు ఆ సభలో విడివిడిగా హాజరవడం జరుగుతుంది. ఇలాగా ఓటు హక్కు ఏ విధంగా వేస్తారు అనే అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ప్రారంభంలో అయితే సభ్యులందరూ కూడా ఒకే హాల్లో హాజరయ్యి ఓటు వేసేవాళ్ళు ఈ ఎంపీలందరూ. 11th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1961 ప్రకారము ఈ అంశాన్ని కాస్త సవరించి విడివిడిగా ఓటు వేయడం జరుగుతుంది. సో ఇలాగే ఎన్నిక గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇకపోతే ఆ ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లల్లో 1/6 వంతు ఓట్లు అనేటివి రావాలమ్మా. ఓకే, అర్హతలు అని అంటున్నాం. అర్హతలు కూడా మనం తీసుకుంటే సో యాజ్ యూజువల్ కామన్ అర్హతలన్నీ అందరికి కూడా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఒక్కటి చూడండి, ఏజ్ 35 సంవత్సరాలు నిండి ఉండాలి అని అంటారు. మా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ ఈ 3 పదవులకు సంబంధించి ఏజ్ 35 ఇయర్స్ ఉండాలి. అలాగే కేంద్రంలో ఆ పార్లమెంట్లోని రాజ్యసభ ఎగువ సభ అని అంటాం. అక్కడ ఎగువ సభ అయినా రాష్ట్ర స్థాయిలో ఎగువ సభ విధాన పరిషత్ ఈ ఎగువ సభల సభ్యత్వం పొందాలంటే 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. సో కేంద్రంలో దిగువ సభ, రాష్ట్ర స్థాయిలో దిగువ సభ, కేంద్రంలో దిగువ సభ లోక్సభ, రాష్ట్ర స్థాయిలో దిగువ సభ విధాన సభ అని అంటాం. ఈ సభల సభ్యత్వాన్ని పొందాలి అంటే మనకి 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. లోకల్ బాడీస్ మనం తీసుకున్నామంటే సో లోకల్ బాడీస్లో అది ఏ స్థాయిలో అయినా సరే 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి అని అంటారు. సో ఈ విధంగా 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. సో సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి, శారీరక మానసిక ఆరోగ్యం అని అంటాం దాన్ని. సో ఇలాంటివి కామన్ అర్హతలుగా మనం పేర్కొంటాము. అలాగే అనర్హతలు అని అంటున్నాం చూడండి. అనర్హతల్ని కూడా మనం తీసుకుంటే కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడా కూడా లాభదాయక పదవుల్లో ఉండకూడదు. సో అలాగే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ఉండరాదు అని అంటారు. ఒకవేళ ఇలా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా కనుక ఉంటే ఆ పదవులకి రాజీనామా చేయాలి. ఒకవేళ చేయకపోతే సో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగి ఆ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఈ పదవులన్నీ కూడా ఆటోమేటిక్గా రద్దు కాబడతాయి అని పేర్కొంటారమ్మా. సో సర్వసాధారణంగా రాజీనామా చేయాలనే పేర్కొంటారు. చేయకపోయినప్పటికీ ఏం కాదు. సో ఎవరైతే ఆ సభ్యులు ఎన్నికవుతారో ఎన్నికైన తర్వాత ఆ పదవి బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఇవి ఆటోమేటిక్గా రద్దు అయిపోతాయి. ఇలాగ అనర్హతల గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇకపోతే షరతులు అని అంటున్నాం. మా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికా సవరణ చట్టం 1997 ప్రకారము కొన్ని షరతులను పేర్కొనడం జరుగుతుంది. ఆ షరతులు ఏంటనేది కూడా మనం గమనిస్తే ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో ఆ పోటీ చేసేటువంటి ఆ అభ్యర్థిని, ఫర్ ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఇతనికి
ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అనగా అతని ఎన్నికలో ఓటు హక్కు కలిగినటువంటి ఆ సభ్యులు 20 మంది తన ఎన్నికని ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాలి. మరో 20 మంది బలపరుస్తూ సంతకాలు చేయాలి. సో రాష్ట్రపతికి అయితే రాష్ట్రపతి ఎన్నికా గణంలోని ప్రెసిడెంట్స్ ఎలక్టరల్ కాలేజీలోని 50 మంది సభ్యులు ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాలి. మరో 50 మంది బలపరుస్తూ సంతకాలు చేయాలి. ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక కొరకు 20 మంది ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాలి. మరో 20 మంది బలపరుస్తూ సంతకాలు చేయాలి. సో ఈ విధంగా షరతుల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఆర్టికల్ మనం గమనించండి. సో ఆర్టికల్ 67 ఇది పదవీ కాలం గురించి పేర్కొంటుందమ్మా. ఓకే, సో ఉపరాష్ట్రపతికి పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాలు ఉపరాష్ట్రపతి తన పదవిలో కొనసాగుతారు. ఇలాంటి బిట్లు అడుగుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత, ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు, సో ఇలాంటివి మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో నెక్స్ట్ మరొక ఆర్టికల్ని మనం గమనిస్తే 67A. సో ఇది రాజీనామా గురించి తెలియజేస్తుంది. ఓకే, సో ఉపరాష్ట్రపతి తన రాజీనామాని ఎవరికి సమర్పిస్తారంటే రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతికి తన రాజీనామా లేఖని ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో అయితే రాష్ట్రపతి కనుక ఆ సందర్భంలో లేకపోతే సో ఇలాంటి డౌట్ కూడా మనకు రావచ్చు. ఇది 1969లో ఆనాటి భారత రాష్ట్రపతి జాకీర్ హుసేన్ మరణించిన ఆ సందర్భంలో ఈ ప్రస్తావన వచ్చింది. సో ఆ సందర్భంలో రాజ్యాంగానికి సంబంధించిన ఏదైనా మనకి డౌట్స్ వచ్చాయి అంటే ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క సలహాని కోరడం జరుగుతుంది రాష్ట్రపతి. ఇలాగా 1969లో జాకీర్ హుసేన్ మరణించడంతో ఈ ప్రస్తావన రాగా ఆనాటి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తూ వివి గిరి సో సుప్రీంకోర్టు సలహాను కోరగా రాష్ట్రపతి రాజీనామా చేసే సందర్భంలో ఉపరాష్ట్రపతి ఖాళీగా ఉన్నా, ఎందుకంటే రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇస్తారు, ఉపరాష్ట్రపతి తన రాజీనామాని రాష్ట్రపతికి ఇస్తారు. సో ఈ విధంగా రాష్ట్రపతి కానీ లేదా ఉపరాష్ట్రపతి కానీ రాజీనామా చేసే సందర్భంలో ఎవరికైతే ఆ రాజీనామా లేఖని ఇవ్వాలో ఆ వ్యక్తి పదవి ఖాళీగా ఉన్న సందర్భంలో అతన్ని సంబోధిస్తూనే రాజీనామా లేఖను రాసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వమని ఆ సందర్భంలో పేర్కొన్నారు. ఈ విధంగా తర్వాత 1969లోనే దీనికి సంబంధించి ఒక సవరణ చట్టాన్ని కూడా రూపొందించున్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సవరణ చట్టం తీసుకొచ్చున్నారు. ఆ సవరణ చట్టం ప్రకారము రాష్ట్రపతి పదవి కనుక ఖాళీగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఇస్తారు. సర్వసాధారణంగా ఉపరాష్ట్రపతి తన రాజీనామాని రాష్ట్రపతికి సమర్పించాలి. ఇన్ కేస్ రాష్ట్రపతి పదవి కనుక ఖాళీగా ఉంటే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజీనామా లేఖను ఇస్తారనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 67B మనం గమనిస్తే సో ఈ 67B ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి పేర్కొంటుందమ్మా. సో ఈ తొలగింపుకి సంబంధించి ప్రత్యేకంగా పేర్లంటూ ఏమి లేవు. ఇది ఒక సాధారణ ప్రక్రియగానే ఒక తొలగింపు ప్రక్రియగానే పేర్కొంటారు. అయితే ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. మస్ట్ అండ్ షుడ్. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఏ విధంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అనేది మనం గమనిస్తే 1/4 సభ్యులు సంతకాలు చేసి సో తీర్మానాన్ని ఇస్తారు. అలా ఈ తీర్మానాన్ని ఇచ్చిన 14 రోజుల తరువాత ఈ తీర్మానం అనేది చర్చకు వస్తుంది. అనగా 14 రోజుల ముందస్తు నోటీస్తో ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెడతారని అంటారు. ఓకే, ఇలా రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ఇచ్చి ఈ తీర్మానము చర్చిస్తుండగా ఆర్టికల్ 92 ప్రకారము ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించడానికి వీల్లేదు. ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం రాజ్యసభలో చర్చిస్తుండగా ఆయన రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించడానికి ఆస్కారం లేదు. సో రాజ్యసభకి హాజరు కావచ్చు ఈ సందర్భంలో. సో ఆ రాజ్యసభకి హాజరయ్యి తను ప్రసంగించవచ్చు. ఆ తీర్మానంలో ఆ చర్చల్లో పాల్గొనవచ్చు. సో ఓటు హక్కు ఉండదు, సాధారణ ఓటు హక్కు ఉండదు. ఆ సందర్భంలో కాస్టింగ్ ఓటు హక్కు కూడా ఉండదు ఉపరాష్ట్రపతికి. రాజ్యసభకి హాజరు కావచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు. సో కానీ సాధారణ ఓటు హక్కు ఉండదు, కాస్టింగ్ ఓటు హక్కు కూడా ఉండదు. సాధారణ ఓటు హక్కు ఎందుకు ఉండదు అంటే సభలో సభ్యులకి మాత్రమే సాధారణ ఓటు హక్కు ఉంటుంది.
సో ఈయన ఏ సభలో కూడా సభ్యుడు కాదు. కాస్టింగ్ ఓటు హక్కు సభాధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ సందర్భంలో ఆయన సభాధ్యక్ష స్థానంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి కాస్టింగ్ ఓటు హక్కు కూడా ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ జాగ్రత్తగా గమనించారంటే ఏ సభలో కూడా సభ్యత్వం లేకుండా ఒక సభకి అధ్యక్షత వహించేటువంటి ఏకైక పదవి ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి. సో ఉపరాష్ట్రపతికి ఏ సభలో కూడా సభ్యత్వం లేనప్పటికీ ఈయన రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఓకే, సో ఈ అంశాలు కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా రాజ్యసభలో 1/4 సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీస్తో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఖాళీలు పోను 1/2 సభ్యులు 1/2 మెజారిటీతో ఆమోదించగా ఈ తీర్మానము తర్వాత లోక్సభకి వెళ్తుంది. సో ఇలాగా లోక్సభలో కూడా దీన్ని సాధారణ మెజారిటీతో అనగా 1/2 మెజారిటీతో ఆమోదించాలి. సో ఇలాగ లోక్సభ కూడా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఆనాటి నుండి ఉపరాష్ట్రపతి తన పదవిని కోల్పోతాడు. అయితే రాజ్యసభ ఆమోదించి లోక్సభకి పంపగా లోక్సభ ఎంతకాలంలోపు ఈ తీర్మానాన్ని ఆమోదించాలి అనే దానిపైన ఎలాంటి స్పష్టత లేదు. లోక్సభకి కాల పరిమితి అనేది ఉండదు. ఈ సందర్భంలో ఈ తీర్మానాన్ని ఎంతకాలంలోపు ఆమోదించాలి అనే కాల పరిమితి పేర్కొనలేదు, ఎంతకాలమైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా ఈ తీర్మానాన్ని లోక్సభ కనుక తిరస్కరిస్తే సో అంతటితో ఆ తీర్మానం వీగిపోతుంది, ఉపరాష్ట్రపతి తన పదవిలో కొనసాగుతాడు. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గమనించామంటే సో రాజ్యసభ ఆమోదించి లోక్సభకు పంపగా లోక్సభలో ఈ తీర్మానం పెండింగ్లో ఉండగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించవచ్చు, అనగా రాజ్యసభ చైర్మన్కి ఆ పదవికి అధ్యక్షత వహించవచ్చు. సో ఆ సందర్భంలో కాస్టింగ్ ఓటు హక్కు ఉండదు. సో ఆల్రెడీ కాస్టింగ్ ఓటు హక్కు అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సర్వసాధారణంగా సభాధ్యక్షులకి కాస్టింగ్ ఓటు హక్కు ఉంటుంది, కానీ ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం లోక్సభలో పెండింగ్లో ఉండగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహించవచ్చు, కానీ బిల్లుల విషయంలో అలాగే తీర్మానాల విషయంలో కాస్టింగ్ ఓటు హక్కు ఆ సందర్భంలో కోల్పోయి ఉంటాడు. సో ఈ అంశాలు కూడా జాగ్రత్తగా మనం డిస్కస్ చేసుకోవచ్చమ్మా. సో ఇది ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపుకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మరో ఆర్టికల్ మనం గమనిస్తే నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అని అంటున్నామమ్మా. ఓకే, ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం పూర్తి కాకముందే నూతన ఉపరాష్ట్రపతికి ఎన్నిక నిర్వహించాలి. సర్వసాధారణంగా అయితే పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల పదవీ కాలం ముగుస్తుంది అనగా ఒక 15 రోజుల ముందుగా ఈ ఎన్నిక నియమావళిని ప్రారంభించి నూతన ఉపరాష్ట్రపతికి ఎన్నిక మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేస్తారు. ఇది సర్వసాధారణంగా అయితే. కానీ మనకి అర్ధాంతర ఖాళీ కూడా ఏర్పడుతుంది. మధ్యలో ఏదైనా ఒక సందర్భంలో ఖాళీ ఏర్పడితే అలాంటి సందర్భంలో సో అర్ధాంతర ఖాళీని ఎంతకాలంలోపు భర్తీ చేయాలంటే రాష్ట్రపతి విషయంలో మీరు బాగా చదివచ్చు ఉంటారు. రాష్ట్రపతి టాపిక్ దగ్గర రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే అర్ధాంతర ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీని మ్యాక్సిమం 6 నెలలలోపు భర్తీ చేయాలని చదువుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి విషయంలో అలాగా ప్రత్యేకంగా ఈ అర్ధాంతర ఖాళీని ఎంతకాలంలోపు భర్తీ చేయాలనే అంశాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు. వీలైనంత తొందరగా నూతన ఉపరాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటారమ్మా. అంతే తప్ప ఎక్కడా కూడా నిర్దిష్ట కాల పరిమితిని అనేది పేర్కొనలేదు. ఇక్కడ ఆస్పిరెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఉంటుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాష్ట్రపతికి అయితే రాష్ట్రపతి పదవి మధ్యలో ఖాళీ ఏర్పడితే మ్యాక్సిమం 6 నెలలలోపు భర్తీ చేయాలి. కానీ ఉపరాష్ట్రపతి పదవి మధ్యలో ఖాళీ ఏర్పడితే దాన్ని అర్ధాంతర ఖాళీ అని అంటారు. ఈ అర్ధాంతర ఖాళీని ఎంతకాలంలోపు భర్తీ చేయాలనే కాల పరిమితి అనేది లేదు. వీలైనంత తొందరగా భర్తీ చేయాలని మాత్రమే పేర్కొని ఉన్నారు. సో ఇలాగా ఈ కాల పరిమితి గురించి ఆ నూతన ఎన్నిక గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరో ఆర్టికల్ ఇది ప్రమాణ స్వీకారం గురించి పేర్కొంటుంది. సో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి యొక్క సమక్షంలో తన పదవీ ప్రమాణ స్వీకారం చేపడతాడు. సో పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండా పదవీ బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపరాష్ట్రపతి తన పదవికి అనగా ఉపరాష్ట్రపతి పదవికి ఎవరి యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి యొక్క సమక్షంలో. ఉపరాష్ట్రపతి తన రాజీనామాని ఇచ్చేది రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసేది కూడా రాష్ట్రపతి యొక్క సమక్షంలో, లేదా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చేత ఈ ప్రమాణ స్వీకారం చేయిస్తారని పేర్కొంటాము. ఓకే, అలాగే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తారని గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం బిఫోర్గా.
సో ఇలా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సందర్భంలో కూడా రాష్ట్రపతి పదవికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో తాను పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఆ బాధ్యతలు చేపడతారని పేర్కొంటాం. ఆ అంశాలు కొంచెం ప్రమాణ స్వీకారాల దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మరొక ఆర్టికల్ 70 ఊహించని పరిస్థితుల్లో రాష్ట్రపతి విధుల నిర్వహణ అని అంటదమ్మా. అనగా ఆల్రెడీ బిఫోర్గా మనం చెప్పుకొని ఉన్నాం కదా, పలు కారణాల చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతుంది అని. సో అలాగా ఆ ఊహించిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ సందర్భంలో రాష్ట్రపతిగా విధులు నిర్వహించే అంశాలు 70th ఆర్టికల్ పేర్కొంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 71 ఎన్నికా వివాదాలు. ఓకే, సో ఈ ఎన్నికా వివాదాల గురించి మనం డిస్కస్ చేసుకున్నామంటే మా ఉపరాష్ట్రపతికి ఎన్నికా వివాదాలు సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏదైనా వివాదాలు సంభవిస్తే సుప్రీంకోర్టులోనే మనము కేసు వేయాల్సి వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టుకి ఇది ఎలాంటి అధికారం అంటే ప్రారంభ అధికారంగా మనం పేర్కొంటాం. రాష్ట్రపతి ఎన్నికలు కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టే యాక్సెప్ట్ చేస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టునే మనం కన్సల్ట్ చేయాలి. కాబట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ రెండు ఎన్నికా వివాదాలు సుప్రీంకోర్టుకి ప్రారంభ అధికార పరిధిలో ఉండేటువంటి అంశాలు. ఆ పాయింట్ కూడా ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అయితే ఈ కంప్లైంట్ ఎప్పుడు చేయాలి అనేది మనం ఒకసారి గమనిస్తే ఈ వివాదాలకు సంబంధించి ఎప్పుడు కంప్లైంట్ చేయాలి, ఎవరు కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా కంప్లైంట్ చేయాలి అనేది జాగ్రత్తగా చూసుకున్నామంటే మా ఎన్నికకి ముందు సో వీటిపైన ఫిర్యాదు చేయరాదు. ఎన్నికకు ముందు అయితే ఫిర్యాదు చేయకూడదు. ఎన్నిక జరిగిన నాటి నుండి 30 రోజుల్లో ఫిర్యాదు చేయాలి. సో ఎవరు ఫిర్యాదు చేయాలి అంటే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఫిర్యాదు చేయాలి. సో ఏ విధంగా ఫిర్యాదు చేయాలంటే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు 10 మందికి తక్కువ కాకుండా సంతకాలు చేసి ఫిర్యాదు చేయాలి. సో ఇలాగా ఈ ఎన్నికా వివాదాలకు సంబంధించి ఫిర్యాదులు అనేది సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందని పేర్కొంటాము. మరొక ఆర్టికల్ని కూడా అనగా మనం జీతభత్యాల గురించి కూడా డిస్కస్ చేసుకున్నామంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాలు ఆర్టికల్ 97 తెలియజేస్తుందన్నమాట. ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాలకు సంబంధించిన అంశాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్లో రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ పాయింట్ని. సో ఉపరాష్ట్రపతి యొక్క జీతం ఎంత అని అడుగుతాడు. ఉపరాష్ట్రపతి పదవికి జీతం లేదు, ఉపరాష్ట్ర పదవికి జీతం అనేది లేదు. సో అయితే ఆర్టికల్ 97 ప్రకారము ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే జీతాన్ని పొందుతాడు. ఓకే, ఆయన రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించినందుకు గాను జీతం పొందుతాడు. ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా విధులంటూ ఏమీ లేవు. ఉపరాష్ట్రపతి సో తాత్కాలిక రాష్ట్రపతిగా రాష్ట్రపతి విధులు నిర్వహిస్తాడు. కొన్ని ప్రత్యేక సందర్భాలు అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మిగిలిన సందర్భాల్లో ఆయన తనకంటూ ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి హోదాలో ఏ విధులు నిర్వహించలేడు. సో అందుకే అక్కడ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం ఉపరాష్ట్రపతి తన పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహిస్తాడని. ఈ విధంగా రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించినందుకు గాను ఉపరాష్ట్రపతి సో ఆ హోదాలో రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే జీతాన్ని పొందుతారు. ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేకంగా జీతం అంటూ ఏమీ లేదు. ఈ పాయింట్ని మేజర్గా మెన్షన్ చేస్తూ అడుగుతున్నారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఆ నెంబర్స్ ఇచ్చుంటారు కాబట్టి ఏదో అమౌంట్ నెంబర్స్ ఇచ్చుంటారు కాబట్టి ఈజీగా దానికి డైవర్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యి సో జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఈ రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయన ఎంత జీతాన్ని పొందుతున్నారంటే నెలకి అక్షరాల 4 లక్షల రూపాయలు జీతాన్ని పొందుతున్నారన్న. ఓకే, సో ఈ జీతభత్యాలని 2nd షెడ్యూల్లో పేర్కొనబడి ఉంటాయి. సో వీటికి రాజ్యాంగ భద్రత ఉంటుంది. పదవిలో ఉండగా జీతభత్యాలను తగ్గించడానికి వీల్లేదు, ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితి సందర్భంలో తప్ప. ఓకే, జీతభత్యాలను పెంచేటువంటి అధికారము పార్లమెంట్ కలిగి ఉంటుంది. ఓకే, సో పదవీ విరమణ తర్వాత వీళ్ళు
పెన్షన్ కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే కనీసము 2 సంవత్సరాలైనా వీళ్ళు పదవి బాధ్యతలు చేపట్టి ఉండాలి పెన్షన్ పొందాలి అని అంటే. 2 సంవత్సరాల మించి ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నారంటే ఖచ్చితంగా పెన్షన్ సదుపాయం వస్తుంది. ఆ పెన్షన్ ఎంత వస్తుంది అంటే జీతంలో సగం అమ్మ. మీరు ఇట్లాగే గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ వద్దు, అవసరం లేదు. జీతంలో 50% మనకి పెన్షన్గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షల జీతం అంటే 2 లక్షల రూపాయలు పెన్షన్గా వస్తుంది. సో ఈ జీతభత్యాలు ఆదాయ పన్ను అనేది వర్తించదు, ఆదాయ పన్ను వర్తించదు. సో ఇవి జీతభత్యాలకు సంబంధించిన అంశాలు. ఇకపోతే మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే, సో ఉపరాష్ట్రపతి తన పదవి రీత్యా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి చూడండి, సెంట్రల్ యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతి. సో అలాగే గౌరవ బిరుదుల్ని ప్రజెంట్ చేసే ఒక కమిటీ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటాము పద్మ అవార్డ్స్ కానీ భారత్ రత్న అవార్డ్స్ కానీ, సో ఇలాంటి అవార్డులకి పీపుల్స్ని సెలెక్ట్ చేసే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ఈయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు ఉపరాష్ట్రపతి. గౌరవ బిరుదుల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతి. సో ఓవరాల్గా ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించిన నిర్మాణం ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. స్టాక్ పాయింట్స్ మేజర్గా మనం గమనించామంటే ఒక 2 మినిట్స్ ఆర్ 1.5 మినిట్ ఇదంతా ఓవర్వ్యూగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు విన్న వీడియో వేరు, ఇక్కడ మీరు వినేటువంటి ఈ 2 నిమిషాల ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో సింపుల్గా చెప్తున్నాను, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అంశాలే. మా ఉపరాష్ట్రపతి పదవి ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుంచి స్వీకరించాము. సో ఉపరాష్ట్రపతి తన పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. సో ఏదైనా అనివార్య కారణాల వలన రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆ సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతిగా గరిష్టంగా 6 నెలలు ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు. మరొక అంశం ఏంటి, ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకి సంబంధించిన అంశాలు. సో ఆ ఎన్నికలు ఎవరు ఓటు హక్కు కలిగి ఉంటారంటే టోటల్ పార్లమెంట్ ఎంపీలు ఓటు హక్కు కలిగి ఉంటారు. అంటే నామినేటెడ్ ఎంపీలు మరియు ఎలక్టెడ్ ఎంపీలు కూడా ఈ ఓటు హక్కు కలిగి ఉంటారు. సో పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. సో రాజీనామా ఎవరికి ఇస్తారు, రాష్ట్రపతికి రాజీనామా ఇస్తారు. ఒకవేళ రాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తన రాజీనామా లేఖని సమర్పిస్తారు. ఓకేనా. సో ఈయన సర్వసాధారణంగా రాజ్యసభ చైర్మన్గా అధ్యక్షత వహించవచ్చు సాధారణ పరిస్థితుల్లో. రాష్ట్రపతిగా విధులు నిర్వహించేటప్పుడు రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించడానికి వీల్లేదు. ఈ పాయింట్ కూడా మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఓకే. సో అయితే ఇక్కడ తన జీతభత్యాల గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ జీతభత్యాలు అనే దగ్గర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతికి జీతం అంటూ ప్రత్యేకంగా ఆ పదవికి లేదు. రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవికి జీతాన్ని పేర్కొనలేదు. సో ఆయన రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహిస్తాడు కాబట్టి ఆ హోదాలో ఆయన జీతాన్ని పొందుతాడు. లేదా సో ఆయన తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించేటప్పుడు రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించడానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి అక్కడ రాష్ట్రపతి జీతాన్ని పొందుతాడని కూడా మనం మాట్లాడుకొని ఉన్నాము. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈయన తొలగింపు గురించి మనం మాట్లాడుకొని ఉన్నాం కదా, నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సందర్భంలో అతనిపైన తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టడానికి వీల్లేదు. అనగా అతన్ని ఉపరాష్ట్రపతిని తొలగించడానికి వీల్లేదు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించే సందర్భంలో ఆ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపరాష్ట్రపతి పైన తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టకూడదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఉపరాష్ట్రపతికి సంబంధించి. సో మరొక వీడియోలో ఉపరాష్ట్రపతులుగా ఎవరెవరు విధులు నిర్వహించున్నారనే అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఉపరాష్ట్రపతి నెంబరింగ్ మీద క్వశ్చన్ అడుగుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 15వ భారత ఉపరాష్ట్రపతి ఎవరు అని అడుగుతారు, లేదా 14వ భారత ఉపరాష్ట్రపతి ఎవరు అంటారు, లేదా 13వ భారత ఉపరాష్ట్రపతి ఎవరు, మొదటి భారత ఉపరాష్ట్రపతి ఎవరు, ఇట్లాగా నెంబరింగ్తో క్వశ్చన్ అడుగుతారు. అది ఉపరాష్ట్రపతి లిస్ట్లో ఆ జాబితాలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ క్లూ పాయింట్ మీకు చెప్తాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్. రీసెంట్గా 17th వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నిర్వహించారు, 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు. కానీ 17వ ఉపరాష్ట్రపతి కాదు తాను. సిపి రాధాకృష్ణన్ 17వ భారత ఉపరాష్ట్రపతి కాదు. సో ఆయన ఎన్నవ భారత ఉపరాష్ట్రపతి అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అంటే, మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే, సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇట్లాగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మీరు ఈ సపోర్ట్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం నేను యాక్టివ్గా కూడా వర్క్ చేస్తాను, నాకు మీరు సపోర్ట్ చేసినట్లుగా కూడా ఉంటుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.